పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోందని సీఎం సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఆమె పర్యటించారు. రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆదివాసీలు భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఘన స్వాగతం పలికారు. శిబిరంలో 12 రకాల వైద్య సేవలు చేయించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. శిబిరానికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై భువనేశ్వరి ఆరా తీశారు. ఇప్పటి వరకు 16,365 హెల్త్ క్యాంపుల ద్వారా 22.64 లక్షల మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు. ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి. డయాబెటీస్ గాని, బ్లడ్ ప్రెషర్ గాని అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ గాని, కార్పొరేట్ హాస్పిటల్ గాని మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం.